హలో అండి. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సెకండ్ వీడియోలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. ఈ వీడియోలో న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ అంతా బాగానే ఉంది. న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ ట్రై చేశారు. 2 ఇయర్స్ ఇంట్లో రాలేదు. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌కొచ్చి ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకొని ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది స్కానింగ్‌లలో చూసి ఆ పర్టిక్యులర్ టైంలో కలిసున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. అలా ఒక 3 మంత్స్, 6 మంత్స్ ట్రై చేశారు. అయినా కూడా రావట్లేదు. వాట్ నెక్స్ట్? హలో అండి. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. అంటే నెక్స్ట్ మనం ఐయుఐ ట్రీట్మెంట్స్‌కి వెళ్ళొచ్చు. ఐయుఐ ట్రీట్మెంట్స్ అంటే ఏం చేస్తాము అనంటే, దీంట్లో ఎగ్ ఒకటి కాకుండా ఒకవేళ పీసీఓ పేషెంట్స్‌కి అయితే ఒక ఎగ్ డెవలప్ అయ్యేలాగా మెడికేషన్స్ ఇస్తాము. అదే పీసీఓ పేషెంట్స్ కాదు, నార్మల్ రిజర్వ్ పేషెంట్స్ అంటే నెల ఎగ్ రిలీజ్ అవుతుంది అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇలాంటి కేటగిరీ పేషెంట్స్‌కి ఒకటి కాకుండా 2 ఎగ్స్ రిలీజ్ అయ్యేలాగా కొన్ని మెడికేషన్స్ ఇచ్చి, ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో న్యాచురల్‌గా కలిసుండమని చెప్తాము. ఒక శాంపిల్ కొంచెం గర్భసంచి లోపల రిలీజ్ చేస్తాం. సో ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, అంటే యూట్రస్ లోపల శాంపిల్‌ని వాష్ చేసి ఇందులో మంచి కణాలను తీసి గర్భసంచి లోపల రిలీజ్ చేస్తాం. ఎప్పుడు రిలీజ్ చేస్తాము? ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేస్తాం. సో ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఎగ్స్, స్పెర్మ్స్ కొంచెం పక్కనే ఉండేదానికి స్కోప్ ఉంటుంది కాబట్టి, పక్కనే ఉంటాయి కాబట్టి కలిసేదానికి, ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. ఇది ఎవరికి చేస్తాము అనంటే, న్యాచురల్‌గా రావట్లేదు, ఫాలిక్యులర్ స్కాన్స్ ఒక 6 మంత్స్ అంతా బాగానే ఉంది, 6 మంత్స్ న్యాచురల్‌గా ట్రై చేసినా రాలేదు. లేదు అనంటే మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్, అంటే స్పెర్మ్స్ కొంచెం వీక్‌గా ఉన్నాయి, అలాంటివి కొంచెం లోపల దాకా వేస్తే ఇక్కడి నుంచి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఐయుఐస్ చేసినప్పుడు కొంచెం రిజల్ట్ అనేది ఉండేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటదండి. సో రిజల్ట్ ఉండేదానికి అంటే ఎంత మటుకి సక్సెస్ రేట్స్ ఉండేదానికి అనంటే, 10 మందికి చేస్తే ఒకళ్ళకి ఇద్దరికి, అంటే సక్సెస్ రేట్స్ యూజువల్లీ 10-20% మధ్యలో ఉంటుంది ఐయుఐలో. ఐయుఐ చేసిన 10-20% ఎందుకు ఉంటుంది? సక్సెస్ రేట్స్ పర్ సైకిల్ ఎందుకంత తక్కువగా ఉంటాయి అనంటే, యూజువల్‌గా అంతా బాగున్నా కూడా వీళ్ళల్లో కూడా మనము ఎగ్ ఎలా ఉందో మనకి తెలియదు. నెల ఎగ్ రిలీజ్ అయ్యే, ఎగ్ పెరిగే ప్రదేశం పెరుగుతుందా? ఫాలికల్ పెరుగుతుందా? ఫాలికల్ రిలీజ్ అవుతుందా లేదా అన్నది మాత్రమే స్కానింగ్‌లలో చూస్తాం. అందులో ఎగ్ ఉందా? క్వాలిటీలో ఉందా? ఇక్కడ కూడా మనకు తెలియదు. సో స్పెర్మ్స్ ఇక్కడ రిలీజ్ అవ్వకుండా ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే, స్పెర్మ్స్‌ని కొంచెం లోపల దాకా రిలీజ్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా స్పెర్మ్, ఎగ్ కలిసి ఈ ఎగ్ ట్యూబ్‌లో అసలు ఎగ్ ఉందా? క్వాలిటీలో ఉందా? ట్యూబ్‌లోకి వస్తుందా? ఎగ్, స్పెర్మ్ కలిస్తే బేబీ తయారీ అవుతుందా? బేబీ క్వాలిటీ బాలేక ప్రెగ్నెన్సీ రావట్లేదా? గర్భసంచి అతికించుకోవట్లేదా? ఇక్కడ కూడా మనకి లోన ఏం జరుగుతుంది అన్నది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటి అనంటే, హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు శాంపుల్ ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఐయుఐ చేస్తే కొంచెం వాష్ చేసి మంచి స్పెర్మ్స్‌ని కొంచెం లోపల దాకా రిలీజ్ చేస్తాం. సో ఇందులో సక్సెస్ రేట్స్ పర్ సైకిల్ 10 మందికి చేస్తే ఒకళ్ళిద్దరికి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు రాదు ఐయుఐలో సక్సెస్ రేట్స్ అంటే, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. మళ్ళీ ఎగ్ వల్ల అన్నవచ్చు, ట్యూబ్ వల్ల అన్నవచ్చు, గర్భసంచి వల్ల అన్నవచ్చు, ఎనీథింగ్, ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. సో మాక్సిమం ఐయుఐ ఎన్ని సైకిల్స్ ట్రై చేయొచ్చు అనంటే, యూజువల్లీ మాక్సిమం 6 సైకిల్స్ మటుకి ట్రై చేయొచ్చండి. కాకపోతే 3 సైకిల్స్ మటుకి సక్సెస్ రేట్స్ అనేది పెరుగుతూ ఉంటది. 3 సైకిల్స్‌లో రాలేదు అనంటే సక్సెస్ రేట్స్ యూజువల్‌గా ప్లాట్యూ అయిపోతా ఉంటాయి. ఫస్ట్ 3 సైకిల్స్ మటుకి సక్సెస్ పెరుగుతదండి. అక్కడి నుంచి సక్సెస్ అనేది ప్లాట్యూ అయిపోతుంది. సో ఐయుఐ యూజువల్‌గా 3-6 టైమ్స్ ట్రై చేయమని చెప్తాం. అంతకు మించి ట్రై చేసినా కూడా ఎక్కువ రిజల్ట్ అనేది ఉండదండి. సో 3 టైమ్స్‌లో ఐయుఐ వచ్చిందా? ఓకే. ఒకవేళ రాలేదు అనంటే నెక్స్ట్ ఏం చేసుకోవాలి? నెక్స్ట్ ఏం చేయాలి అంటే, యూ కెన్ స్టెప్ అప్ ఫర్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ కన్నా వెళ్ళొచ్చు. లేదు అనంటే, అసలు వీళ్ళకి ఎందుకు రావట్లేదు? లోపల ఏమన్నా మనకి తెలుసుకునే ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉందా అనేది ఒకసారి గర్భసంచి లోపలికి, పొట్ట లోపలికి కెమెరా వేసి, అంటే డయాగ్నోస్టిక్ హిస్టో లాప్రోస్కోపీ చేసుకొని, గర్భసంచి బాగుందా? ట్యూబ్స్ కదలికలంతా బాగుందా? ట్యూబ్స్ ఓపెన్ ఉందా? అండాశయం ఎలా ఉంది? ఈ అండాశయానికి ట్యూబ్స్‌కి రిలేషన్‌షిప్ ఎలా ఉంది? అంటే ఇవి పక్కనే ఉన్నాయా? లేకపోతే ఎగ్ బ్యాగ్స్ ఏమన్నా ఇక్కడ ఉండి, ట్యూబ్స్ ఏమన్నా వేరే చోట ఉందా? అడేషన్స్, అతుకులు ఏమన్నా ఉన్నాయా? ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఏమన్నా ఉందా? సో కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా లేదా? గర్భసంచి లోపలికి కూడా కెమెరా వేసుకొని అంతా బాగుందా? క్లీన్‌గా ఉందా? అడేషన్స్ ఏమన్నా, అతుకులు ఏమన్నా ఉన్నాయా? పులిపిర్లు ఏమన్నా ఉన్నాయా అన్నది, మైక్రో పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది గర్భసంచి లోపలికి కూడా కెమెరా వేసుకొని, పైనుంచి కెమెరా, కింద నుంచి కెమెరా వేసుకొని అంతా బాగుందా లేదా చెక్ చేసుకొని, ఇంకొక 3 సైకిల్స్ ఐయుఐస్ ఏమన్నా ట్రై చేసుకోవచ్చు. సో అప్పుడు కూడా రాలేదు అనంటే మాత్రం నెక్స్ట్ మనం ఐవీఎఫ్‌కి మనం స్టెప్ అప్ అవ్వాల్సింది ఉంటదండి.